హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా కొత్తగా ఆసరా చేయుత పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించి ఎప్పటినుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు అనేటువంటివి మొదలవబోతున్నాయి? ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి? సో, ఎవరెవరు అర్హులవుతారు? ఎవరెవరు అనర్హులవుతారు? ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ రావడం జరుగుతుంది? ఈ వివరాలన్నిటి గురించి చెప్తాను. అండ్ అలాగే దీంతో పాటుగా ఈ యొక్క డిసెంబర్ నెల ఆసరా పెన్షన్‌ల పంపిణీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి కూడా చెప్తానండి. సో, ఇక పెన్షన్‌ల పంపిణీ విధానంలో ప్రభుత్వము కొన్ని కొత్త మార్పులనేది తీసుకురావడం జరిగింది కాబట్టి, ఈ వీడియోలో మీకు మొత్తం కూడా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, సో, ఈ యొక్క ఆసరా పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తుండండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను, చెక్‌ఔట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనక వచ్చేసినట్లయితే, చాలామంది కూడా కొత్తగా ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పెట్టుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారండి. సో, ఇక దీని గురించి తెలుసుకునే ముందుగా ఇక ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే ఈ యొక్క డిసెంబర్ నెలకు సంబంధించి కూడా ఆసరా చేయుత పెన్షన్‌లను పంపిణీ చేయబోతున్నారు. యాక్చువల్‌గా ప్రతి నెల వచ్చేసి మనకు 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మధ్యలో ఈ యొక్క పెన్షన్‌లను కొన్ని కొన్ని జిల్లాల్లో వచ్చేసి డైరెక్ట్‌గా ఈ పోస్ట్ మాస్టర్‌లు ఎవరైతే ఉంటారో పోస్ట్ మెన్స్ వాళ్ళ ద్వారా పంపిణీ చేపిస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇంకో కొన్ని జిల్లాల్లో వచ్చేసి డైరెక్ట్‌గా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తూ ఉన్నారనమాట ఈ పెన్షన్ డబ్బులు. సో, 2 విధాలుగైతే జమ చేస్తూ ఉన్నారు. సో, ఏవైతే ఈ డైరెక్ట్‌గా అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే విధానంలో కొంచెం కొత్తగా మార్పులనేటువంటిది తీసుకురావడం జరిగింది ప్రభుత్వము. సో, ఇదివరకనే ఎట్లా ఇచ్చేటువంటి వాళ్ళంటే మనకు సో, ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి సో, వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్ అనేటువంటిది తీసుకొని, దాని ఆధారంతో పెన్షన్ డబ్బులనేటువంటివి పంపిణీ చేసేటువంటి వాళ్ళనమాట. సో, ఇక ఈ బయోమెట్రిక్ విధానం ఉన్నప్పుడు చాలామంది కూడా అర్హులు. సో, చాలామంది లబ్ధిదారులు పెన్షన్ డబ్బులనేది కోల్పోయేటువంటి వాళ్ళనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా వాళ్ళకు ఈ ఫింగర్ ప్రింట్ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది పడకపోయినట్లయితే ఇంక వాళ్ళకి ఆ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు కాదనమాట. ఆ డబ్బులను మాక్సిమం ఈ పోస్ట్ మాస్టర్‌లే యూజ్ చేసుకునేటువంటి వాళ్ళు. సో, ఎందుకంటే పల్లెటూరులో మాక్సిమం కూడా ఈ కూలి చేసుకునేటువంటి రైతులు ఉంటారు కాబట్టి, ఇక వాళ్ళు డైలీ కూడా కూలి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు కాబట్టి, సో, వాళ్ళకి సరిగ్గా ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేటువంటివి పడకపోవడం వల్ల ప్రతి నెల కూడా వాళ్ళు డబ్బులనేటువంటిది కోల్పోయేటువంటి వాళ్ళనమాట. సో, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అండ్ అలాగే చాలామంది కూడా బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్నారనే ఉద్దేశంతో కూడా అంటే దొంగ పెన్షన్‌లనమాట. పెన్షన్‌కి అర్హత లేకపోయినా సరే పెన్షన్ తీసుకోవడం. సో, ఈ విధంగా చాలామంది చేస్తున్నారని ప్రభుత్వం మనకు కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదే వచ్చేసి అదేంటంటే ఫేస్ రికగ్నైజేషన్. ముఖ చిత్రపు ఆధారంగా మీకు పెన్షన్ డబ్బులనేటువంటిది ఇస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. సో, దీన్ని అమల్లోకి తీసుకొచ్చి మనకు దాదాపుగా ఒక 3 నెలలైతే అయ్యింది. సో, 3 నెలల నుంచి మీకు మాక్సిమం ఈ ముఖ చిత్రం ఆధారంగానే పెన్షన్ డబ్బులనేటువంటిది పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక ఈ నెలకు సంబంధించి కూడా ఈ ఫేస్ రికగ్నైజేషన్ ప్రాసెస్‌లోనే పోస్ట్ మాస్టర్‌లొచ్చి మీ దగ్గరకొచ్చి వాళ్ళకు ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్‌లో ఈ ఆసరా పెన్షన్‌ల యాప్‌లో, చేయూత ఆసరా పెన్షన్‌ల యాప్‌లో మీ యొక్క ముఖ చిత్రం ఆధారంగా తీసుకొని, స్కాన్ చేసుకొని ఒక ఫోటోలాగా తీసుకుంటారు. సో, దాని తర్వాత మీకు పెన్షన్ డబ్బులనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ విధానంలో అయితే జరుగుతాయన్నమాట. కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది. దీనివల్ల కొంచెం ఈజీగా, ఫాస్ట్‌గా పెన్షన్‌ల పంపిణీ అయితే జరుగుతుంది. అండ్ అలాగే దొంగ పెన్షన్స్ అంటే బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరిని కూడా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చన్నమాట. సో, అప్పుడు వాళ్ళకి పెన్షన్ రద్దు నోటీసులు అనేటువంటివి జారీ చేసేస్తారు. పెన్షన్ తొలగిచ్చేస్తారు. ఇప్పుడొచ్చేసి పెన్షన్‌లనేటువంటివి ఎంతెంత ఇస్తారు? ఈ డిసెంబర్ నెలకు సంబంధించి అంటే, మనకింకా ప్రభుత్వం పెన్షన్‌లను పెంచలేదు. సో, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పెన్షన్‌లను పెంపు చేస్తామని. ఎలాగంటే వృద్ధాప్య పెన్షన్ రూ. 2016 రూ. 4016 గాను, అండ్ అలాగే ఈ యొక్క వికలాంగ పెన్షన్‌లను రూ. 4016 రూ. 6016 గాను పెంచి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు కాబట్టి, సో, దాన్ని ఇంకా కూడా మనకు పెంచలేదన్నమాట. ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి మీకు యాజ్ యూజువల్‌గా ప్రతి నెల ఎంత ఇస్తున్నారో అంత పెన్షన్ డబ్బులే ఇవ్వటం
జరుగుతుంది. అంతేగాని అంతకు మించి ఎక్కువైతే ఇవ్వరు. అండ్ అలాగే మీకు పెన్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని చార్జెస్ రూ. 16 చార్జెస్ అనేటువంటివి తీసుకుంటారు పోస్ట్ మాస్టర్‌లో. అవన్నీ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీ డబ్బులు మొత్తం కూడా మీరు తీసుకునేసేయండి. ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరమైతే లేదు. ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇక చాలామంది కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు. అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు కూడా. ఇక మీరు కొత్తగా పెన్షన్స్‌కు ఎక్కడ దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తులు అయ్యేటువంటివి పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? ఆన్‌లైన్‌లో మీరే నేరుగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. చాలామంది అడుగుతారు. ఆన్‌లైన్‌లో మా అంతట మేము అప్లై చేసుకోవడానికి కుదురుతుందా అంటే, కుదరదండి. ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసుకోవడానికి కుదరదు. మీ సేవలోనే అప్లై చేసుకోవాల్సయితే ఉంటుంది. అక్కడికే వెళ్లి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకువెళ్ళి. అది చెప్తాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాల గురించి. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు. సాధారణంగా పెన్షన్‌ల రకాలు వచ్చేసి మనకు మాక్సిమం వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షను, విడో పెన్షను, ఒంటరి మహిళలు, నేయర్లు, బీడీ కార్మికులు ఈ విధంగా ఉంటాయి కదా! ఇక్కడ ఉన్నాయన్నీ కూడా. ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అంటే ఆధార్ కార్డ్ జిరాక్సు, దాని తర్వాత వచ్చేసి రైస్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు, దాని తర్వాత బ్యాంక్ పాస్‌బుక్ ఫోటో కాపీ అంటే మీ బ్యాంక్ పాస్‌బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ జిరాక్స్ అయితే ఉంటుంది కదా! దాన్ని. దాని తర్వాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, దాని తర్వాత అడ్రెస్ ప్రూఫు, ఇక వయసు ఆధారం. ఓకేనా? వృద్ధాప్య పెన్షన్ కోసం 57 ఏళ్ళు పైబడినట్లు మీరు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ లాగా చూపించాలన్నమాట. ఆధార్ అయినా పర్లేదు. ఎందుకంటే ఆధార్ కార్డ్‌లో క్లియర్‌గా ఉంటుంది కాబట్టి. ఇక ఇంక్లూడింగ్ మనకు ఈ వికలాంగ, దివ్యాంగ పెన్షన్‌లకు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ సర్టిఫికేట్‌లు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ దాంతో పాటుగా మనకు సదరం సర్టిఫికేట్ మెయిన్ కదా! మనకు ఈ దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లకు సంబంధించి సదరం సర్టిఫికేట్‌లో మినిమమ్ 40% పైనైతే ఉండాలి. 40%కి తక్కువకుంటే ఎలిజిబుల్ కారనమాట. ఇక 40% అబోవ్ ఉంటే వీళ్ళు ఈ దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లకు అర్హులవుతారు. ఈ సదరం సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఇది నీడ్ మనకు. ఇది మీరు అప్లై చేసి ఉండాలన్నమాట. ఈ విధంగా ఆ పత్రాలన్నీ కూడా ప్లస్ సదరం సర్టిఫికేట్ యాడ్ చేసుకొని మీరు దరఖాస్తులు అటువంటివి చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాలకే వెళ్ళి తప్పనిసరిగా చేసుకోవాల్సయితే ఉంటుంది. బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటువంటిదైతే ఇస్తానండి. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి సంబంధించి.